సెలవు రోజు పాఠశాల నిర్వహిస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగితే వారిపైనే దాడికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ అనుచర బృందం 20 మంది గూండాలతో బిగ్ టీవీ స్ట్రింగర్ పై దాడి చేశారు. చిత్రీకరణకు ఉపయోగించిన మొబైళ్లతో పాటు నగదును లాక్కున్నారు. అంతేకాదు తమపై దాడులు కూడా చేశారని బిగ్ టీవీ ప్రతినిధి చెబుతున్నారు. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. దానికి తోడు రేపటి నుంచి నూతన సంవత్సరం. ఆదివారం రోజు స్కూలు తెరవడం సరికాదని అడిగినందుకు తనపై దాడికి పాల్పడినట్లు బిగ్ టీవీ ప్రతినిధి గణేష్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయాన్ని డీఈఓ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ కాలేదు. సమాజంలో ఫోర్త్ పిల్లర్ గా ఉండే మీడియా వారిపై ఇలాంటి దారుణమైన ఘటనల పట్ల జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే స్కూల్ యాజమాన్యం సహా ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, గణేష్ పై అసలు దాడికి గల కారణాలేంటి? స్కూల్ యాజమాన్యం ఇంతవరకు స్పందించిందా? పోలీసులు ఎందుకని కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఉదయం 11 గంటలకు ఈ ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు అదేవిధంగా క్లాసులు నిర్వహిస్తున్నారు, ఉపాధ్యాయులు వస్తున్నారని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అదే ఉపాధ్యాయులు కూడా కొంత అసహనానికి గురి చేశారు. సిద్దిపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యవహారంపై గతంలో చాలా ఫిర్యాదులు వచ్చినా కానీ 2-3 సందర్భాలు అక్కడికి వెళ్తే లోపలికి రానియలేదు. ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రులు ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31 కనుక ఇక్కడ స్కూల్లో చదువు చెప్పడం చట్టరీత్యా నేరము. ప్రైవేట్ పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాల అయినా ఒకవేళ 10వ తరగతి పరీక్షలు ఉంటే అది ప్రైవేట్ క్లాసులు 1-2 గంటలు తీసుకోవాలి, కానీ ఉదయం 8 గంటల నుంచి యథావిధిగా క్లాసులు కొనసాగిస్తున్న సమాచారం రావడంతో అక్కడికి కవరేజ్కి వెళ్ళిన మన సిద్దిపేట సింగరు గణేష్ పై 20 మంది ప్రిన్సిపల్ తో పాటు 20 మంది ఉపాధ్యాయులు ఆ ప్రైవేట్ గుండాల్లో వ్యవహరించి 2 సెల్ ఫోన్లు లాక్కున్నారని దాడి చేశారు. ఆ పర్సు గుంజుకున్నారు, మీదికి తీసుకుపోయి గొడ్డలు కత్తులు తీసుకురారా నరికేద్దామని భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడి నుంచి కింద తోసేసి చెయ్యి విరిచేసి వీపులకై అదే పొట్ట భాగంలో గట్టిగా దాడి చేయడంతో మన సింగర్ కు సరిగా మాట్లాడే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ విషయాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉదయం 11:40 కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు పోలీసులు మేము చూస్తున్నాము, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తామని చెప్తున్నారు తప్ప ఆ సీసీ ఫుటేజ్ సంబంధించిన రికార్డును కూడా మాయం చేసినట్లయితే మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా ఆ ఫోన్లు గుంజుకున్న రికార్డు చేసిన ఉపాధ్యాయులు వెళ్ళిపోయేది, విద్యార్థులు వెళ్ళిపోయేది. అదేవిధంగా ఇతను మన సింగర్ మీద ఉల్టా కేసు పెడతామని చెప్పి ఆ ప్రిన్సిపాలే స్వయంగా తన సిస్టమ్ కిందెత్తేసుకొని ఆ భయభ్రాంతులకు గురి చేసి మా దగ్గరకు వచ్చి డామినేట్ చేస్తున్నావు, నీ మీద సీటింగ్ కేసు పెడతామని చెప్తున్నారు. ఈ విషయంలో మనము ఏడీ అదేవిధంగా డిఈ ఎంఈఓ వీళ్ళు ఎవరికి ఫిర్యాదు చేసినా స్కూల్ క్లాసులు నడుస్తున్నాయి, మీరు ఇక్కడికి రావాలని చెప్పినా కానీ స్పందించలేదు. అది జరిగిన తర్వాత అక్కడికి పోయి మాత్రమే స్పందిస్తాము, చూస్తాము, ఈరోజు సెలవు రోజు కనుక రేపు వస్తామంటున్నారు. నిజంగానే అక్కడ స్కూల్ కు సంబంధించిన చూస్తే మనం సిద్దిపేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సంబంధించిన 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఒక బ్రాంచ్ కు 2 బ్రాంచ్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. మిగతా చోట్లకు కూడా ఎక్కడ పర్మిషన్ లేవు, అనుమతులు లేవు. నిజంగా 10వ తరగతి పాస్ అయ్యేందరికి కూడా పర్మిషన్ తీసుకొని నిర్వహించాల్సిన పరీక్షలు కూడా వీళ్ళు నిర్వహించలేదని చెప్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భవిష్యత్తు ఆగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా విద్యార్థుల సంఘంతో పాటు మిగతా అందరూ కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐకి అదే విధంగా కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు చేసినాము, మీరు స్పందించాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే కూడా అక్కడికి కూడా రాజకీయ బీఆర్ఎస్ నేతలు రాజకీయ గుండాల్లో వివరించి మీరు ఎట్లా కేసు నమోదు చేస్తారు చూడండి అని చెప్పుకుంటా ఆ సీసీ ఫుటేజ్ ఫోన్లు లాక్కొని వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఫోన్లు ఇవ్వలేదు. 2 దాంట్లో ఉన్న డాటాను డిలీట్ చేశారు. మన సింగర్ కు బెదిరింపు కాల్ చేస్తున్నారు. ఆ విధంగా ఫోన్ బంధువులు ఇంటికి పోయి కూడా బెదిరించే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. నిజంగానే మీడియా సంఘం మీడియా అంటే అక్కడికి వెళ్ళి అసలు జరిగిన వాస్తవం చెప్తున్న పరిస్థితిని రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద మీరు స్పందించండి, ఈ రోజు క్లాస్ ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పి ప్రిన్సిపల్ అడిగితే నువ్వెవరని చెప్పి ఇష్టమైన నానాబోతులు తొడుతూ మీ ఛానల్ ఎక్కడ, మీరెవరని కూడా పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బాగా ఇష్టమైనట్టుగా తిట్టిన విషయాన్ని కూడా మనం సీసీ ఫుటేజ్ తీసుకొని పరిశీలించాలని చెప్పి సిఐకి మనం వినతిపత్రం అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చినా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. చూస్తాం చేస్తామని చెప్తున్నారు తప్ప అక్కడ వాస్తవం చూస్తే డిఈఓ ఎంఈఓ
వీళ్ళందరి పాత్ర కీలకం కనబడుతుంది. గతంలో ఒక సిఐ వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేషన్కి వెళ్తే వాళ్ళని కూడా ఇబ్బందులు గురి చేసి అతనికి కూడా ఉన్నత శ్రీ చైతన్య టెక్నో యజమాని దృష్టి తీసుకెళ్లినా అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నట్టుగా అయితే మనకు సమాచారం వస్తుంది. దీనిపై వివిధ సంఘాలు అదేవిధంగా రేపు ఆ 2 తారీఖులు ధర్నా చేస్తామని చెప్పి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అక్కడికి వెళ్ళి మాట్లాడితే కూడా అక్కడ కూడా పోలీస్ స్టేషన్ లో 20-25 మందికి వచ్చి మన ఫింగర్ మిగతా వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ తీసుకురావాలని చెప్పి సిఐ కృష్ణారెడ్డి వాళ్ళని కోరిన కానీ సీసీ ఫుటేజ్ ఇవ్వకుండా అక్కడికి పోయి తాళం వేసుకుని వెళ్ళిపోయారు తప్ప స్కూల్ నుంచి అక్కడికి రాని లోపలికి పోలీసులు వచ్చి విచారణ చేపడితే కూడా అక్కడికి రానిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రియా, వీటన్నిటిపై విచారణ కొనసాగించాల్సిందిగా ఎంఈఓ డిఓని అడిగితే చూస్తామని చెప్పి కాల్పన చేస్తున్నారు తప్ప అక్కడికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం అయితే చేయడం లేదు. రాధిక. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.